రచయితకు విఘ్నం. ఇలాంటి అనుభవం హేమాడ్ పంత్కు కూడా ఒకసారి ఎదురైంది. హేమాడ్ పంత్ మొదట్లో బాబా మాటలను లక్ష్యపెట్టలేదు. భార్యాబిడ్డలతో ఎడ్లబండిలో రైల్వే స్టేషన్కు బయలుదేరాడు. చాలా హడావిడిగా వెళ్ళాడు. బాబా వారిని భోజనం చేసి వెళ్ళమని చెప్పాడు. కానీ అతను బాబా ఆజ్ఞను పాటించలేదు. రైలును సమయానికి ఎక్కడానికి రైలు బండిని చాలా వేగంగా పరిగెత్తించారు. ఆ వేగానికి బండి చక్రం ఒకటి ఊడిపోయింది. బండి విరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. అది వారి అదృష్టం. ఆలోగా బండి చక్రాన్ని మరలా బిగించారు. మరలా స్టేషన్ వైపు బయలుదేరారు. అయితే వారు స్టేషన్ చేరేసరికి వారు ఎక్కవలసిన రైలు ఎప్పుడో వెళ్ళిపోయింది. వారు ఒక భోజనశాలలో తినవలసి వచ్చింది. రెండో రైలు వచ్చేదాకా ఆగవలసి వచ్చింది. గృహస్థుని ధర్మం. సంవత్సరాల తరబడి బాబా భిక్షావృత్తిని అవలంబించాడు. బాబా అలా భిక్షావృత్తిని అవలంబించి గృహస్థులకు వారి ధర్మాన్ని నిర్వర్తించే అవకాశం కల్పించేవాడు. అలా సాధువులకు భిక్ష పెట్టడం గృహస్థులకే శ్రేయస్కరం. వాక్కాయ చిత్త విత్తాలను సాయి పాదాల్లో సమర్పించుకునే అనన్య భక్తులంటే సాయికి ఎంతో ప్రీతి. గృహంలో వండిన ఆహారాన్ని గృహస్థుడు మునుముందుగా యతి బ్రహ్మచారి రూప అగ్నికి ఆహుతి ఇవ్వాలి. అది గృహస్థాశ్రమ ధర్మం. అలా కాక ఇలా ముందుగా అగ్నికి ఆహుతి ఇవ్వకుండా గృహస్థుడు భోజనం చేస్తే అతనికి ఎంతో పాపం చుట్టుకుంటుంది. భిక్షాన్నానికి అర్హులు. బాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. బ్రహ్మచారిగానే బాల్యంలోనే సన్యసించాడు. ఇలాంటి యతివరులకు భిక్షాన్నమే ప్రశస్తం. అఖిల విశ్వమే తన గృహంగా భావించేవాడు. ఇలాంటి వాడే భిక్షాన్నానికి పూర్ణ అధికారి. విత్త లోకేషణాలను త్యాగం చేయాలి. ఇలా ఈశన త్రయనిర్ముక్తుడే భిక్షాన్నం పైన జీవించడానికి సిద్ధపడాలి. ఈశన కోరిక, సంతాన, సంపద, కీర్తి అనే కోరికలు ఈశన త్రయం. సాయి సమర్థుడు మహాసిద్ధుడు. ఆశాబద్ధులం అయిన మనకు అతని సత్పాదాల్లో అనన్యభక్తి ఉండదు. పంచయజ్ఞాలు, పంచసూనాలు, పంచమహాయజ్ఞాలు చేయనిదే గృహస్థుడు భోజనం గ్రహించకూడదని శాస్త్రం. సాయి తానుగా ప్రతిరోజు ఈ శాస్త్రవాక్యాన్ని ఆచరణలో పెట్టేవాడు. ఆహారాన్ని పవిత్రం చేసేవాడు. బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం ఇవి పంచమహాయజ్ఞాలు. వేద, పురాణ, ఇతిహాస, ఉపనిషత్ మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం, అధ్యయనం బ్రహ్మయజ్ఞం. హోమంలో నిత్యం దేవతలకు ఆహుతులివ్వడం దేవయజ్ఞం. అలాగే పితరులకు ఆహుతులివ్వడం పితృయజ్ఞం. భోజనానికి ముందు కొంత ఆహారాన్ని ఇతర ప్రాణులకు అర్పించడం భూతయజ్ఞం. అతిథి అభ్యాగతాదులకు భోజనం పెట్టడం మనుష్యయజ్ఞం. బాబా ప్రతిరోజు భిక్ష కోసం 5 ఇండ్లకు వెళ్ళేవాడు. వారికి అతిథి యజ్ఞాన్ని జ్ఞాపకం చేసేవాడు. పంచమహాయజ్ఞాలను అనుష్ఠించి ఆ తర్వాతనే మిగిలిన ఆహారాన్ని గ్రహించేవారు. తాము తెలియక చేసే మహాపాపాలైన పంచసూనాల నుండి ముక్తులవుతారు. కండని, చుల్లి, పేషని, ఉత్కుంభి, మార్జవి అనేవి పంచసూనాలు. రోట్లో ధాన్యం పోసి రోకలితో దంచేటప్పుడు మనకి తెలియకుండానే సూక్ష్మజీవులెన్నో చేస్తాయి. దీనినే కండని అంటారు. పొయ్యిలో వంట చెరుకును వండించి వంట చేసుకుంటాం. అప్పుడు కూడా అనేక సూక్ష్మజీవుల హత్య జరుగుతుంది. దీనిని చుల్లి అంటారు. తిరుగలిలో ధాన్యాన్ని విసిరి పిండి చేసినప్పుడు అనేకమైన సూక్ష్మక్రిములు చనిపోతాయి. దీనిని పేషని అంటారు. నూతి నుండి, చెరువు నుండి, కొలను నుండి వాపి, కూప్ప, తటాకాదులు నీరు కుండల్లో నింపుకుంటున్నప్పుడు, స్త్రీ పురుషులు తమ వస్త్రాలను ఉతుక్కుంటున్నప్పుడు అసంఖ్యాక జీవులు మరణిస్తాయి. కుండలను, బిందెలను తోమి శుభ్రంగా కడుగుతున్నప్పుడు మనకి తెలియకుండానే అనేక సూక్ష్మ ప్రాణులు ప్రాణాలు కోల్పోతాయి. ఈ 4వ మహాపాపాన్ని ఉత్కుంభి అంటారు. మనం వేడి నీటితో కానీ చన్నీటితో కానీ స్నానం చేస్తున్నప్పుడు, వాకిట్లో ఆవు పేడ కలిపి నీటితో కల్లాపు చల్లుతున్నప్పుడు ఎంతో జీవహింస జరుగుతుంది. ఈ 5వ మహాపాపాన్ని మార్జవి అంటారు. చిత్తశుద్ధి ద్వారానే ముక్తి. ఈ 5 మహాపాపాల నుండి గృహస్థుడు విముక్తుడు కావాలంటే అతను పంచమహాయజ్ఞాలు చేయాలి. ఈ పంచసూనాలు తొలగిపోతేనే చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ద్వారానే శుద్ధ జ్ఞానం లభిస్తుంది. జ్ఞానానంతరం ఈ ధన్యాత్ములు మోక్షం పొందుతారు. బాబాకు కానుకల సమర్పణ. ప్రేమ, శ్రద్ధలతో మీరు బాబాకు ఏమైనా ఎవరి ద్వారానైనా పంపితే బాబా దాని గురించి అడిగేవాడు. దానిని తెచ్చిన వ్యక్తి మరచిపోయినా దానిని బాబా మాత్రం మర్చిపోకుండా అడిగేవాడు. బాబాకు రొట్టె, కూర సమర్పించినా
లేదా పేడ పాలకోవా అర్పించినా ఆ సమర్పం చిన్నదా పెద్దదా అని బాబా చూసేవాడు కాదు. అనన్య భక్తితో దానిని సమర్పిస్తే చాలు. అలాంటి భక్తుని చూసి కలిసి బాబాలో ప్రేమ పొంగి పొర్లేదు. తాను స్వీకరించిన బాధ్యతను నిర్వహించడంలో ఎవరైనా విఫలురైతే బాబా వారికి మార్గదర్శనం చేసేవాడు. బాబా శిక్షణా పద్ధతి చాలా మృదువుగా మధురంగా ఉండేది. తగిన సమయంలో భక్తునికి తన కర్తవ్యాన్ని గుర్తు చేసేవాడు. సాయికి అర్పించిన నైవేద్యం. తర్కడ్ కథ. రామచంద్ర సాయి భక్త శ్రేష్ఠుడు. అతని తండ్రి ఆత్మారాం. అతని ఇంటి పేరు తర్కడ్. అతని అంతా బాబా సాహెబ్ తర్కడ్ అనేవారు. అతనికి ఒక కుమారుడున్నాడు. ఆ పిల్లవానికి సాయి ఎడల గొప్ప భక్తి ఉండేది. సాయికి నైవేద్యం సమర్పించకుండా అతను కుమారుడు భోజనం చేసేవాడు కాదు. అతని తల్లి కూడా గొప్ప సాయి భక్తురాలు. ఆమె షిరిడీకి వెళ్ళాలని తొందరపడసాగింది. తండ్రి తన కొడుకును ఆమెతో పాటుగా పంపదలిచాడు. కొడుకు మాత్రం షిరిడీ వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఇంట్లో బాబా పూజను తాను లేనప్పుడు సక్రమంగా నిత్యంగా ఎవరు చేస్తారు అన్నదే అతని భయం. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరూ కూడా భోజనం చేయకూడదు. ఈ విషయమై నాకు మాటిస్తే తప్ప నేను వెళ్ళలేను అన్నాడు అతను. అలాగే, నేను సాయికి నిత్యం నైవేద్యం సమర్పిస్తాను. నువ్వు మరో చింత లేకుండా వెళ్ళు అని తండ్రి కుమారునికి మాట ఇచ్చాడు. ఈ కుమారుడు తండ్రి మాటతో సమాధానం షిరిడీ వెళ్ళాడు. తండ్రి మాట ఇచ్చినట్లుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజ చేసేవాడు. నైవేద్యం కోసం పటిక బెల్లాన్ని సమర్పించేవాడు. అయితే ఒకరోజు బాబాకు నైవేద్యం సమర్పించడం మరచిపోయాడు. మధ్యాహ్నం అతనికి ఆ విషయం తెలిసింది. వెంటనే అతను బాబా నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అలా ప్రార్థించి అతను తన కుమారునికి ఒక ఉత్తరం రాశాడు. బాంద్రాలో ఇదంతా జరుగుతుంది. షిరిడీకి బాంద్రాకు 200 మైళ్ళ దూరం ఉంది. అయితే ఈ విషయం బాబాకు తక్షణమే తెలిసిపోయింది. ఆ రోజు బాబాకు వందనం చేయడానికి ఆ కుమారుడు తల్లితో పాటు ఎంతో ఉత్సాహంతో మసీదుకు వచ్చాడు. అప్పుడు బాబా, అమ్మా, నాకు ఈరోజు బాంద్రాలో ఆహారం దొరకలేదు అన్నాడు. ఆ కుమారుడు వెంటనే జరిగిన విషయాన్ని గ్రహించాడు. తన తండ్రి బహుశా ఆ రోజు నైవేద్యం పెట్టడం మరిచిపోయి ఉంటాడనుకున్నాడు. బాబాను వేడుకున్నాడు. నేను ఇంటికి వెళతానన్నాడు. కానీ బాబా అతన్ని వెళ్ళనివ్వలేదు. ఆ రోజే కుమారుడు షిరిడీ నుండి వివరంగా ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని చదివాడు తండ్రి. అతని హృదయం కరిగి నీరైపోయింది. బాంద్రా నుండి కూడా షిరిడీకి ఉత్తరం వచ్చింది. కుమారుడు విస్మితుడయ్యాడు. అతని కన్నులు కూడా కన్నీటితో నిండిపోయాయి. ఆ కుమారుని ప్రేమగల తల్లి మరలా ఒకసారి షిరిడీ వచ్చింది. అప్పుడు ఆమెకు బాబా అనుగ్రహం లభించింది. ఇక ఆ అద్భుత కథను చెప్పుకుందాం.